మార్కస్ ఒరేలియస్ ఇలా అంటాడు, ఎవరైనా నా ఆలోచనలు లేదా నేను చేసే పనులు తప్పని నాకు చూపగలిగితే నేను ఆనందంగా మారుతాను. ఎందుకంటే నేను వెతుకుతున్నది సత్యం. సత్యం వల్ల ఎవరూ నిజంగా నష్టపోరు. నిజంగా నష్టపోయేది ఎవరో అంటే తన తప్పును గుర్తించకుండా తనను తాను మోసం చేసుకుంటూ అజ్ఞానంలోనే జీవించే వ్యక్తి. ఇంకా మనిషికి అతిపెద్ద శత్రువు బయట ఎవరో కాదు, తనలోనే ఉన్న తన అహంకారం, తనను తాను మోసం చేసుకునే స్వభావం. చాలామంది తప్పు అని తెలిసినా అంగీకరించరు. ఎందుకంటే తప్పు ఒప్పుకోవడం అంటే నేను అనే ఈగో ఓడిపోయినట్టే అనిపిస్తుంది. కాని నిజం ముందు అహంకారం విలువలేనిది. తప్పు సరిచేసుకోవడం ఓటమి కాదు, అది అభివృద్ధి. ఇంకా సత్యం మనలను ఎప్పుడూ నష్టపరచదు. మనల్ని నిజంగా నాశనం చేసేది మనం నమ్మే అబద్ధాలు మాత్రమే. మారడానికి సిద్ధంగా ఉండటం మనిషి గొప్పతనానికి అసలైన ప్రమాణం. తప్పు తెలుసుకుని కూడా మారనివాడు జీవితంలో ముందుకు వెళ్ళలేడు. కాని తనను తాను ప్రశ్నించగలిగినవాడు నిజానికి దగ్గరవుతాడు. సత్యాన్ని ప్రేమించేవాడికి మార్పు అనేది భయం కాదు, అది అతనికి విముక్తి.